గత ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రజకార్ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహా ద్వారా ఎట్టకేలకు స్ట్రీమింగ్ మొదలైంది. దాదాపు 10 నెలల ఆలస్యంగా స్ట్రీమింగ్ అయింది. సినిమా విడుదలయ్యి చాలా నెలలు అవుతున్న కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ ప్రమోషన్ కోసం మరోసారి మీడియా ముందుకు చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు. చాకలి ఐలమ్మ పాత్రలో నటించిన ఇంద్రజతో పాటు దర్శక నిర్మాతలు, ఇతర నటీనటులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యంపై దర్శకుడు స్పందించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. థియేట్రికల్ రిలీజ్ అయిన తరువాత పలు ఫిలింఫేర్ ఫెస్టివల్స్ కి సినిమాను తీసుకువెళ్లాం. హిందీలో సినిమా డబ్బింగ్ విడుదల చేయడం ఆలస్యమైంది. ఇతర కారణాల వల్ల సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవుతూ వచ్చిందని దర్శకుడు యాటా సత్యనారాయణ పేర్కొన్నారు. సినిమాలో తెలంగాణ సాయుధ పోరాటంను అద్భుతంగా చూపించారంటూ విడుదల సమయంలో ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా చాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ నటన ఆకట్టుకుంది. ఆమెను ఒక్క సన్నివేశంలో విలన్ గుండెల మీద తన్నిన సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో ఇంద్రజ నటించడంను పలువురు ప్రశంసించారు. తాజాగా ఆ సన్నివేశం గురించి నటుడు నాగమహేష్ చెప్పుకొచ్చారు. మీడియా సమావేశంలో నాగమహేష్ మాట్లాడుతూ, సినిమాలో ఒక సన్నివేశంలో ఏందేలం అని ఇంద్రజ గారిని గుండెల మీద కాలితో తన్ని సీన్ చేశాం. కాలితో తంతే తగులుతుందని భయపడ్డాను, కానీ ఆమె మాత్రం పర్లేదన్నా తన్నండి అన్నారు. సినిమా కోసం ఆమెను తన్నాను, క్రూరంగా ప్రవర్తించాను, కానీ నేను చాలా మంచివాడిని అండి అని నాగమహేష్ అన్నారు. ఇంద్రజ గారు పాత్ర కోసం చూపించిన చొరవ నిజంగానే గ్రేట్ అంటూ నాగమహేష్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. కాగా రజకార్ సినిమాలోని చాకలి ఐలమ్మ సీన్ ఉండేవి కొన్ని నిమిషాలే అయినా గుర్తుండిపోయే విధంగా ఉంటాయి. ఇలాంటి సినిమాలలో నటించాలంటే నటీనటులకు ధైర్యం చాలదు. కానీ చాకలి ఐలమ్మ వంటి పాత్రలో ఇంద్రజ నటించడం గొప్ప విషయం. చాకలి ఐలమ్మతో పాటు ఇంకా ఎంతో మంది ఉద్యమకారుల పోరాటాన్ని విరోచితంగా చూపించారు. అత్యంత క్రూరుడిగా నాగమహేష్ పోషించిన పాత్ర సైతం ఆకట్టుకుంటుంది. అప్పట్లో ఇంత దారుణంగా ప్రవర్తించేవారా, ఇలాంటి పరిస్థితి ఉండేదా అని కళ్లకు కట్టినట్లు చూపించారు. రజకార్ల సమయంలో జనాలు పడ్డ ఇబ్బందులను కళ్ళకి కట్టి చరిత్ర మూలాలను జనాలకు చూపించడంలో సక్సెస్ అయ్యారు దర్శకులు.